కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పత్రిక దీపావళి 2023 కథల పోటీలో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ ఆడా ఈడ. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. మిస్టరీలు ఎప్పటివో హిస్టరీలోనే కాదు, ఇప్పుడు మన చుట్టూ కూడా ఉంటాయి. నా ప్రేమ కథ అలాంటిదే. మంజులను మొదట చూసింది ఓ సూపర్ మార్కెట్లో. అందానికి కళ్ళు, ఆలోచనలకు మతి ఒక్కసారే చెదిరిపోయాయి. పరిచయానికి, పలకరింపుకి నాకు చొరవ తక్కువ, మొహమాటం ఎక్కువ. పలకరించి పరిచయం చేసుకోకపోతే మళ్ళీ కనపడదేమో, మిస్టరీగా మిగిలిపోతుందేమోనని భయం. ఏం చెయ్యాలా అనుకుంటూ ఉంటే అత్తా అంటూ ఓ 10-12 కుర్రాడు ఆమెను సమీపించాడు. అతన్ని చూడగానే నాలో ఆశాజ్యోతి వెలిగింది. అతడు శ్యామ్, 7వ తరగతి చదువుతున్నాడు. నేనతడి క్లాస్ టీచర్. అటెండెన్స్ వేస్తాను కాబట్టి అతడి ఇంటి పేరు తెలుసు. మాకు దూరపు బంధువు కావచ్చని అప్పుడే అనుకున్నాను. ఆమె శ్యామ్కి అత్త అయితే కనుక మా పెళ్లికి కులం అడ్డురాదని సంతోషం కలిగింది. నన్ను చూశాడు శ్యామ్. క్లాస్ టీచర్ని విష్ చెయ్యలేదు. ఎరగని వాళ్ళ నన్ను దాటి వెళ్ళిపోయాడు. నాకు కోపం వచ్చింది. ఆ కోపాగ్నికి తోడుగా శ్యామ్ ద్వారా మంజుల పరిచయమయ్యే అవకాశం వచ్చిపోయిందన్న ఉక్రోషాజ్యం. బాలప్రకాష్ స్కూల్లో టీచర్ని. అయితే బతకలేక బడిపంతుల్ని కాదు. ఇంటర్లో సైన్స్ గ్రూప్. మార్కులు 90% దాటినా ఇంజనీరు అవ్వాలనుకోలేదు. లెక్కల్లో BA, ఫిలాసఫీలో MA చేశాను. అప్పుడు BEd ట్రైనింగ్ తీసుకుని టీచర్ని అయ్యాను. 10th క్లాస్ దాకా ఏ సబ్జెక్ట్ అయినా అవలీలగా చెప్తాను. అయితే స్కూల్లో నాకున్న గౌరవానికి వేరే కారణాలు ఉన్నాయి. గ్రామంలో వారసత్వపుటాస్తి 25 ఎకరాలు, నగరంలో ప్రస్తుతం కోట్ల విలువ చేసే స్థలాలు, ఆన్లైన్ ట్రేడింగ్లో నాన్న సంపాదన, వాటిలో కొన్ని. ఉద్యోగం నాకు పురుష లక్షణమే కాని అవసరం కాదు. జీవితమంతా భావితరాలతో గడిపే వెసులుబాటు కోసం టీచింగ్ జాబ్ ఎంచుకున్నాను. మన చుట్టూ ఉండే వాతావరణంతో టచ్ పోకూడదని స్కూల్కి తరచుగా బస్సులోనే వెడతాను. విద్యార్థులకి పాఠాలు చెప్పడమే కాదు, వాస్తవాల పట్ల అవగాహన కలిగించడం టీచర్ల బాధ్యతని నేను అనుకుంటాను. సైన్సు, లెక్కల్లోని క్లిష్టమైన అంశాలు కూడా గరికపాటి వారి ప్రవచనాల్లా ఉల్లాసం ఇచ్చేలా చెబుతానని విద్యార్థుల్లో నాకు పేరు. శ్యామ్ మంచి స్టూడెంటు. బుద్ధిగా పాఠాలు వింటాడు, శ్రద్ధగా చదువుతాడు, పరీక్షలు బాగా రాస్తాడు. కాని క్లాసులో ఒక్క ప్రశ్న కూడా వెయ్యడు. అందులో ఏదో మర్మం ఉన్నదని అప్పుడు నాకు స్ఫురించలేదు. ఇప్పుడు నన్ను విష్ చేయనప్పుడు కూడా మంజుల వివరాలు తెలియాలంటే శ్యామ్ని కదపాలి. నేరుగా అడిగితే బాగుండదు కాబట్టి ఓ ఉపాయం ఆలోచించాను. మర్నాడు క్లాసులో ఒక్కో విద్యార్థిని నిలబెట్టి ఏదో విషయ సేకరణ చేస్తున్నట్టు వాళ్ళింట్లో ఎవరెవరున్నారో ఏం చేస్తున్నారో చెప్పమన్నాను. నా క్లాస్ స్ట్రెంగ్త్ 30. లేని ఆసక్తి నటిస్తూ ఓ 10 మందిని అడిగాక అప్పుడు శ్యామ్ని అడిగాను. ఇంకో రోజు చెబుతాను అన్నాడు శ్యామ్ వెంటనే. తెల్లబోయిన నేను ఏదో అనేలోగానే క్లాస్ అంతా గొల్లుమన్నారు. ఎందుకు నవ్వుతారు అని శ్యామ్ మీది ఉక్రోషాన్ని మిగతా పిల్లల మీదకి మళ్లించి గదమాయించాను. వాడంతే సార్, ఏమడిగినా ఇంకో రోజంటాడు అన్నాడు కుర్రాడు నవ్వాపుకుంటూ. అప్పుడు శ్యామ్ తీరు పట్ల ఆసక్తి పుట్టలేదు. మంజుల వివరాల పట్ల ఆతృతతో ఇంకో రోజంటే ఎప్పుడు, రేపా అన్నాను. తెలియదు సార్ అన్నాడు శ్యామ్. మళ్లీ క్లాస్ అంతా గొల్లుమన్నారు. ఏమనాలో తెలియలేదు.
జవాబు కోసం నొక్కిద్దామంటే నేనడిగిన ప్రశ్న అంతరార్థపు లోతులకు వెళ్లి మంజులను తాకాలి. అది నాకిష్టం లేదు. అందుకని ఊరుకున్నాను తప్పితే శ్యామ్ అలా ఎందుకన్నాడు అనుకోలేదు. వేరే మార్గం ఆలోచించాను. స్టూడెంట్స్ అందరి వివరాలు స్కూల్ ఆఫీసులో ఉంటాయి. అలా శ్యామ్ తండ్రి పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు సంపాదించాను. తర్వాత అమ్మకిచ్చి నా పరిస్థితి చెప్పి, నువ్వోసారి వాళ్ళింటికి ఫోన్ చేసి తెలివిగా ఆ అమ్మాయి వివరాలు రాబట్టు అన్నాను. నేను అమ్మాయిని ఇష్టపడుతున్నానని తెలియగానే అమ్మ ఫ్లాట్. అమ్మాయి తరఫు వాళ్ళు మావాళ్లే కావడంతో డబుల్ ఫ్లాట్. వెంటనే వాళ్ళింటికి ఫోన్ చేసింది. అది ల్యాండ్ లైన్. అవతల ఒక ఆమె తీసి హలో అంది. అమ్మ స్పీకర్ ఆన్ చేసి ఆ వెంటనే, నేను సీత, మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, తెలిసిన వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు, మీ అమ్మాయి వివరాలు చెప్పగలరా అంది. ఆమె వెంటనే, ఇంకో రోజు ఫోన్ చేస్తారా అంది. అమ్మ ఆశ్చర్యంగా, మీకు కావాలంటే మా అబ్బాయి వివరాలు ఇస్తాను అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా, ఇంకో రోజు ఫోన్ చేసినప్పుడు చెబుదురు గాని అందామె. ఇంకో రోజంటే ఎప్పుడు తెలీదండి అని ఫోన్ పెట్టేసిందామె. ఆ సంభాషణ అంతా విన్న నాకు ఆ ఇంకో రోజు అన్న పదం ఇదివరకు విన్నట్టే అనిపించింది. అంతకు మించి పట్టించుకోలేదు. బొత్తిగా మర్యాద తెలియని వాళ్ళలా ఉన్నారా వీళ్ళు, మనకొద్దు అనేసింది అమ్మ. అమ్మ వద్దనేసిన మంజులనే కావాలనుకున్న ప్రేమాతురుణ్ణి కాబట్టి ఈ శతాబ్దపు ప్రత్యేక దైవం షిరిడీ సాయిబాబా ప్రబోధించే శ్రద్ధ, సహనం అవసరం అనుకుంటూ తెగ ఆలోచించాను. అంతే, కాలేజీ రోజుల్లో తెగ ఫాస్ట్ అని పేరుపడ్డ మిత్రుడు అజయ్ గుర్తొచ్చాడు. అడ్రస్ ఉందిగా, మిగతా వివరాలు రాబట్టడానికి అఖండుడైన ఓ పెళ్లిళ్ల పేరే తెలుసు, నాకొక్క రోజు టైం ఇయ్యి అన్నాడు వాడు. వాడు ఒక్కరోజేనే అన్నా ఎందుకో నమ్మకం కుదరక, ఇంకో రోజంటే ఎప్పుడు అన్నాను అనుమాన నివృత్తికి. ఇంకో రోజేమిటి, ఎప్పుడేమిటి, ఒక్కరోజంటే ఒక్కరోజే అన్నాడు వాడు ఆశ్చర్యంగా. అప్పటికి అనుమానం తొలగిపోవడమే కాదు, అజయ్ అన్న మాట నిలబెట్టుకుని మర్నాటికే వివరాలందించేశాడు. మంజుల బీటెక్ ఫైనల్ ఇయర్. ఆమె పెద్దన్న పూర్ణచంద్ర బ్యాంక్ ఆఫీసర్. ఎక్కువగా టూర్ల మీద ఉంటాడు. వదిన సత్యవతి హోమ్ మేకర్. చిన్నన్న సతీష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆమె తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. తల్లి రిటైర్డ్ హోమ్ మేకర్. పూర్ణచంద్ర పిల్లలు శ్యామ్, 7 ఏళ్ల గిరిజ. వీళ్ళు కాక వచ్చే పోయే చుట్టాలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఉమ్మడి కుటుంబం అది. ఈ వివరాలు నాకు తృప్తినిచ్చాయి. మంజులకు చదువయ్యేదాకా పెళ్లి చేయకపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈలోగా మేమిద్దరం ఒకరినొకరు అవగాహన చేసుకోవచ్చు. ఒకవేళ మాకు పెళ్లి జరిగినా ఆమె చదువుకి అంతరాయం కలిగనివ్వను. అమ్మాయి పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళ ఆలోచన ఏమిటో కనుక్కున్నాడా మీ పేరయ్యా అడిగాను ఆతృతగా. అది ఇంకో రోజు కనుక్కుని చెబుతానన్నాడాయన అన్నాడు అజయ్. పొరపాటు విన్నాననుకుని, ఒక్కరోజంటే రేపు ఉదయానికా రాత్రికా అన్నాను. ఒక్కరోజు కాదు, ఇంకో రోజు, అది ఎప్పుడో తెలియదన్నాడాయన అన్నాడు అజయ్. కథ మళ్లీ మొదటికొచ్చిందని నీరసపడినా కొన్ని ముఖ్యమైన వివరాలతో కొంత ముందుకు వెళ్ళింది కదా అని సరిపెట్టుకున్నాను. మంజుల కుటుంబ వివరాలు విన్నాక, ఉమ్మడి కుటుంబం అంటే సాంప్రదాయంగా ఉంటారు, ఆవేళ నేను ఫోన్ చేసినప్పుడు ముహూర్తం మంచిదై ఉండదు, ఆ మాట అనడం మర్యాద కాదని ఇంకో రోజు అనుంటారు, ఈసారి మంచి రోజు చూసి నేను మళ్ళీ మాట్లాడతానులే, ఉమ్మడి కుటుంబంలోంచి వచ్చిన పిల్ల ఇంట్లో అందరితోనూ ఎంచక్కా కలిసిపోతుంది, వదులుకోకూడదు అంది అమ్మ సంబరంగా. ఆ తర్వాత 4 రోజులకి స్కూల్లో క్లాస్ అయ్యాక శ్యామ్ నా దగ్గరకు వచ్చి, వెరీ సారీ సార్, ఆ రోజు మీరు అడిగితే వివరాలు వెంటనే చెప్పలేదు, ఇప్పుడు చెబుతాను అన్నాడు. అతడు చెప్పినవన్నీ అజయ్ నియమించిన పేరయ్య సమాచారంతో టాలీ అయ్యాయి. శ్యామ్ తీరు ఆశ్చర్యపెట్టినా అంతకంటే ఎక్కువ తృప్తినిచ్చింది అతడిచ్చిన సమాచారం. ఈ వివరాలు ఆ రోజే చెబితే ఇంకా బాగుండేది. ఒక్క మాట చెప్పు, ఇంట్లో నువ్వు ఒక్కడివే ఇలానా, లేక మీ అత్త, బాబాయి, చెల్లి కూడా ఇంతేనా అన్నాను, మంజుల గురించి మాత్రమే అడిగితే బాగుండదని మిగతా ఇద్దరినీ కలిపి. శ్యామ్ వెంటనే రేపు చెబుతాను అని వెళ్ళిపోయాడు.
ఇది చెప్పటానికి రేపటిదాకా ఆగడమెందుకుని అనుకున్నా ఇంకో రోజు అనకుండా రేపు అని నిర్దిష్టంగా చెప్పాడని సంతోషించాను. ఆ మధ్యాహ్నం అజయ్ ఫోన్ చేశాడు. పేరయ్య గుడ్ న్యూస్ తెచ్చాడురా. పూర్ణచంద్ర గారు మందులకు చదువయ్యేలోగానే పెళ్లి చేసే ఉద్దేశంలో ఉన్నారట. మీ అమ్మగారిని ఈరోజే ఫోన్ చేయమను, శుభం జరుగుతుంది అన్నాడు. మనసు ఆనందంతో పొంగిపోతూ ఉంటే అదుపు చేసుకుని, కానీ ఈరోజు మంచిదవునో కాదో అని నీళ్లు నవిలాను. మంచి రోజా పాడా? ఆ ఇంట్లో పూర్ణచంద్ర గారున్న రోజే మంచి రోజుట అన్నాడు అజయ్. వాడు చెప్పింది వింటే నయం, భయం, విస్మయాలు కలగడంతో పాటు కలిగిన సంశయాలు మాయం కావడమూ జరిగింది. పూర్ణచంద్రది ఉమ్మడి కుటుంబం. ఇంటిల్లపాది ఇంటి యజమాని మాట మీద నడవాలని నియమం. రొటీన్కి భిన్నమైనదనిపిస్తే యజమానిని సంప్రదించకుండా స్వతంత్రించి ఎవ్వరూ ఏ నిర్ణయం తీసుకోరాదు, మాట్లాడరాదు. ఒకప్పుడు ఆ ఇల్లు పూర్ణచంద్ర తండ్రి మాట మీద నడిచేది. ఆయన రిటైర్ అయ్యాక ఆ స్థానం పూర్ణచంద్రకు లభించింది. అంటే శ్యామ్ సూపర్ మార్కెట్లో మంజులతో కనపడినప్పుడు బయట ఓ టీచర్ ఎదురుపడ్డం అతడికి అదే ప్రథమం. తండ్రిని అడగకుండా దండం పెడితే స్వతంత్రించడం అవుతుంది. అందుకని నేనెవరో తెలియనట్లు నటించాడు. తర్వాత క్లాసులో నేను ఇంటి వివరాలు అడిగినప్పుడు తండ్రి టూర్లో ఉన్నాడు. ఆయన తిరిగి ఎప్పుడొస్తాడో తెలియక ఇంకో రోజు అన్నాడు. తెలిసినప్పుడు రేపు అన్నాడు. అమ్మ విషయంలోనూ అదే జరిగింది. బహుశా టూర్లో ఉన్నప్పుడు ఆయన్ను ఫోన్లో కూడా సంప్రదించకూడదని నియమం ఉందేమో. తర్వాత నా ప్రేమ కథ చురుగ్గా ముందుకు సాగింది. ఆ రోజు ఇంటికి వెళ్లేసరికి పూర్ణచంద్ర గారు జాతకాలు అడిగినట్టు శుభవార్త చెప్పింది అమ్మ. ఆ తర్వాత 2 రోజులకే జాతకాలు కుదిరేయని, మందులను చూసుకుందుకు రమ్మని ఆహ్వానించాడు పూర్ణచంద్ర. తర్వాత పెళ్లి చూపులు సంప్రదాయంగా జరిగాయి. మంజుల డిగ్రీ పూర్తి చేయొచ్చని, ఉద్యోగం కూడా తనిష్టమని హామీ ఇచ్చారు మా వాళ్ళు. నాకు హుషారొచ్చింది. ఇక నేను మంజులను కలుసుకుంటే అభ్యంతరం ఉండదన్న నమ్మకంతో ఓ రోజు సాయంత్రం ఆమె కాలేజీ గేటు వద్ద కాసి పలకరించాను. ఆమె చిరునవ్వుతో బదులివ్వడంతో రెచ్చిపోయి బీచ్కి వెడదామని ప్రపోజ్ చేశాను. ఇంకో రోజు అందామె. ఇంకో రోజంటే అన్నాను అప్రయత్నంగా. తెలియదు అని వెళ్ళిపోయిందామె. అర్థమైంది, పూర్ణచంద్ర గారు టూర్లో ఉన్నాడు, ఎప్పుడొస్తాడో తెలియదు. బహుశా నేనెప్పుడైనా కనిపించి పలకరిస్తే చిరునవ్వుతో బదులివ్వమని చెప్పి ఉంటాడాయన. అదంతవరకే. బీచ్ ప్రపోజల్కి మళ్ళీ ఆయన అనుమతి కావాలి. ఇంటికెళ్ళాక జరిగింది ఇంట్లో చెప్పాను. నాన్న వెంటనే, అది ఉమ్మడి కుటుంబంలా లేదు, నియంత ఏలే దేశంలా ఉంది. ఆ ఇంట్లో పెరిగిన పిల్లతో జీవితకాలం కాపురమేలా చేస్తావురా? ముహూర్తం పెట్టే ముందు ఇంకోసారి ఆలోచించాలేమో అన్నాడు బెంగగా. అమ్మ వెంటనే, అలాగంటారేంటి? పెళ్ళయ్యాక ఆడపిల్ల ఈడపిల్లే గాని ఆడపిల్ల కాదు అని సంబంధాన్ని సమర్థించింది. రాత్రి న్యూస్ ఛానల్లో కరటయ్య దమనయ్యల గురించిన డిబేట్ చూస్తున్నాను. కరటయ్యది చెంబు పార్టీ. అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఆయన ముద్ర. కరటయ్య కాకి తెలుపు అంటే తెలుపే, తెలుగుని తెగులంటే తెగులే. అది ఆయన అనుచరుల దృక్పథం. కరటయ్యే దేవుడని, ఆయన మాటే వేదమని నమ్మే ఆయన అనుచరుల్లో ముఖ్యుడు దమనయ్య. ఎందుకంటే దమనయ్యకు చదువు, సంస్కారం, వివేకం పుష్కలంగా ఉన్నాయని గౌరవిస్తారు జనం. ఆయన కరటయ్య తరపున ప్రచారం చేస్తే అందుకు ప్రభావితులై జనం కరటయ్యని పెద్దయ్యగా ఎన్నుకున్నారు. పదవిలోకి వచ్చాక కొన్నేళ్లపాటు కరటయ్య దమనయ్యకు చెప్పుకోదగ్గ ప్రాముఖ్యమిచ్చాడు. అధికారం వంటబట్టాక తన గొప్పతనం మామూలుది కాదన్న భావన పుట్టి పెరిగి బలపడింది. ఆయన క్రమంగా దమనయ్యని పక్కన పెట్టాడు. అది దమనయ్య కొన్నాళ్లు సహించాడు. కొన్నాళ్లు మాత్రమే సహించాడు. చెంబు పార్టీ అంటే ఇప్పుడు కరటయ్య, కేవలం కరటయ్య. దమనయ్యను తలుచుకునేవారు లేరు. తన ఉనికికి గుర్తింపు రావాలంటే చెంబు పార్టీ వదలక తప్పదని దమనయ్య అనుకున్నాడు. తన భావనని కొందరు జర్నలిస్టుల ఊహాగానంలా మీడియాలో ప్రచారం చేయించాడు. దమనయ్య ప్రయత్నం ఫలించింది. లోటా పార్టీ ఆయన కోసం ఫీలర్స్ని పంపింది. దమనయ్య లోటా పార్టీలో చేరాడు. చేరుతూనే T20లో సూర్యకుమార్ యాదవ్లా విజృంభించి కరటయ్యను దుమ్మెత్తిపోస్తున్నాడు.
ఇక న్యూస్ ఛానల్స్కి పండగే పండగ. దమనయ్య రోజుకో ఛానల్లో డిబేట్లో పాల్గొంటున్నాడు. ఒక డిబేట్ చూస్తే మరొకటి చూడక్కర్లేదు. అవే ప్రశ్నలు, అవే సమాధానాలు. డైలీ సీరియల్స్కి అలవాటు పడ్డ జనం ఆ సీరియల్స్కి లాగే ఈ డిబేట్స్కి టీఆర్పీలు పెంచేస్తున్నారు. ఆ రోజు ఒక ఛానల్ నిర్వహిస్తున్న అలాంటి డిబేట్నే నేను చూస్తున్నాను. యాంకర్ అడిగాడు దమనయ్యని, గతంలో చెంబుని గుడ్డిగా సమర్థించారు. చెంబు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. ఇప్పుడు మీరు చెంబుని దుమ్మెత్తి పోస్తున్నారంటే ఆ మార్పు మీలోనే అనుకోవాలి. దీన్ని మీరెలా సమర్థించుకుంటారు అని అడిగాడు. దమనయ్య ఏమాత్రం తడుముకోలేదు. ఆ మాత్రం తెలీదా? నేనప్పుడు ఆడా, ఇప్పుడు ఈడా, అంతే. టీవీ అదిరేలా బిగ్గరగా నవ్వాడు. ఈ సమాధానం ఇదివరకు విన్నట్లే గుర్తు. కానీ అమ్మ మంజుల సంబంధం గురించి పెళ్ళయ్యాక ఆడపిల్ల ఈడపిల్లే గాని ఆడపిల్ల కాదు అని ప్రోత్సహించిన తర్వాత విన్నానేమో, నా మనసుకి బలంగా హత్తుకుంది. దమనయ్య సమాధానం వల్ల జనాలకేం ఒరుగుతుందో తెలియదు గాని నాకు దమనయ్య మాటలు మంజుల విషయంలో అమ్మ వ్యాఖ్య కంటే ఎక్కువ ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. మీరింతవరకు ఆడ ఈడ కథ విన్నారు. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి